ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో 242 మంది ప్లస్ 20 మేబీ యాడ్ అవ్వచ్చు, దాన్ని డెత్తులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక హృదయ విదారకమైన సంఘటనగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది చిదంబరం. ఎస్, సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఎవరు ఊహించని ఘటన, ఎవరు ఇలాంటి జరగకూడదని అనుకునే ఘటన. ఎందుకంటే మనం చూస్తే ఏదైతే బోయింగ్ 787 ఉందో 787 సంబంధించి చాలా సేఫ్ ఎయిర్లైన్స్గా దాన్ని చూస్తుంటారు, సేఫ్ ఫ్లైట్గా మనల్ని చూస్తుంటారు. కానీ ఆల్ ఇండియాకి ఏదైతే ఎయిర్ ఇండియాకి సంబంధించింది ఉందో ఎయిర్ ఇండియాకి సంబంధించిన 171 ఫ్లైట్ కూలిపోవడం, దాంట్లో 242 మంది చనిపోవడం అన్నది ఖచ్చితంగా ఒక విషాదకరమైన ఘటన. అయితే ఈ విషాదకరమైన ఘటనలో మీరు ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు ఏదైతే ఎక్స్సీఎం రూపాని ఉన్నారో, ఎక్స్సీఎం రూపాని ఫ్లైట్లో ఉండగానే అక్కడ ఉన్న ఒక ప్యాసింజరు తను తీసుకున్న ఒక సెల్ఫీ ఫోటో మీకు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆయన గతంలో మాజీ సీఎంగా పనిచేశారు, దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫోటో మీరు చూస్తున్నారు. సో మొదటి నుంచి కూడా రూపాని అనే పేరు ఉంది, విజయ్ రూపాని అవునా కాదా అన్న విషయం పైన పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ లేదు అని గతంలో అనుకున్నాం, కానీ బట్ ఆ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ విహంగం అన్నది విషాదాన్ని క్రియేట్ చేసింది, ఆ విషాదాన్ని మిగిల్చింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఎలా చూసినా సరే ఈ విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఓవైపు 242 మంది ఆశలు అడియాశలు చేస్తూనే మరోవైపు అక్కడ సంబంధం లేని మరో 20 మంది ప్రాణాలను బలిగొన్న పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. సో ఇంతకుముందు వెంకట్ చెప్పినట్టుగా ఏవైతే ఈ ప్రోటోకాల్స్ ఉన్నాయో ప్రోటోకాల్స్ అన్నింటినీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్లైట్ అనేది టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అయ్యే క్రమంలో ఓన్లీ టెక్నికల్ స్టాఫే కాకుండా పైలట్ కూడా సొంతంగా అక్కడికి వెళ్ళి అవన్నీ చెక్ చేస్తారు, అవన్నీ చెక్ చేయాల్సిన ప్రోటోకాల్ ఉంటుంది. ఆ తర్వాతనే ఫ్లైట్ అనేది టేకాఫ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో, అంతేకాకుండా అక్కడ ఏదైనా పర్సనల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయన్నది కూడా మనకు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా దాని సమాచారం రావాల్సింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి తెలుసు యూజువల్గా ఇలాంటి ఫ్లైట్స్లో కాక్పిట్ ఉంటుంది, కాక్పిట్లో ఏం జరిగింది లాస్ట్ కొన్ని సెకండ్లో జరిగిన ఆ ఘటనలు కానీ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. వాయిస్తో పాటు ఆ టెక్నికల్ డేటా మొత్తం కాక్పిట్లో ఉంటుంది. కాబట్టి ఆ కాక్పిట్ ఓపెన్ చేసిన తర్వాతనే అసలు ఏం జరిగింది, రీజన్ ఏంటి, ఆ రీజన్లో ఎవరి తప్పు ఉందన్నది కూడా అక్కడ మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం అది డీటెయిల్స్ మనకు రావాల్సిన అవసరం అయితే ఉంది. అదే సందర్భంలో 242 మంది ఫ్లైట్లోనూ మరో 20 మంది మెడికోలు ఇందులో మృతి చెందడం అన్నది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరు నాయకులు కానివ్వండి మిగిలిన వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఈటెల రాజేందర్ మాట్లాడారు, ఈటెల రాజేందర్తో పాటు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. అంతేకాకుండా కన్నప్ప మూవీ టీం ఏదైతే ఉందో కన్నప్ప మూవీ టీం ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టుకున్నారు. కానీ ఈ ఘటన జరిగి 242 మంది మృత్యువాత పడిన విషాద విషయము జరిగిన ఘటన నేపథ్యంలో తాము సంతోషంగా దాన్ని రిలీజ్ చేసుకోమనే ఒక కారణంతో మంచు విష్ణు దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే సమాచారం అందించారు. సో ఆ విధంగా చూస్తే ఏదైతే ఘటన ఉందో ఈ ఘటన చాలా మంది లైఫ్ని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో పాటు మరికొద్ది మంది లైఫ్ని ఇప్పుడు అగమ్యగోచరంగా మారిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది.